మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఝాన్సీ గారు, ఏంటండి కోపంగా ఉందా నా పైన? హర్ట్ అయ్యారా? సారీ అండి. అయ్యో సార్, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్? మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళం. అలా అంటారేంటండి? మరంతే కదా సార్. మీరేమో యజమానులు, మేమేమో పనివాళ్ళం కదా. ఆయనేదో కోపంలో అలా అన్నారు. కోపం ఉంటే అలా అనేస్తారా? ఎదుటి వాళ్ళ మనసుని అలా హర్ట్ చేస్తారా? వాళ్ళు అన్నేసి మాటలు అంటుంటే అడ్డుకోలేదు, కానీ ఇప్పుడు మీరు పరామర్శించడానికి వచ్చారా? చూశారు కదా, ఇక వెళ్ళండి. మీ ఓదార్పు మాకు అవసరం లేదు. స్వీటీ, వంశీ, నేను మీకిప్పుడు ఒక సర్ప్రైజ్ చూపించాలనుకుంటున్నాను. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పనా? మీకోసం నేను మీ డాడీతో కలిసి దిగిన ఫోటోస్ తీసుకొచ్చాను. చూపి. ఇది నేనే. నా చిన్నప్పుడు నేను మీ డాడీతో కలిసి టూర్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇది. ఇది డాడీయా? చూడు పిన్ని, చూడు ఫోటోస్ ఎంత బాగున్నాయో. బొంగమూతి పెట్టుకుంటే చాలా బాగుంటారు. అదే, బొంగమూతి పెట్టుకుంటే పిల్లలు చాలా బాగుంటారు అంటున్నా. అవును, అప్పుడప్పుడు మేము బొంగమూతి పెట్టినప్పుడు మా పిన్ని కూడా అలాగే అంటుంది. అయిపోయాయి. థ్యాంక్ యూ. మీ పిన్నికి చూపించండి. పిన్ని, ఇదిగో చూడు. ఆల్బమ్ తీసుకోండి. ఆల్బమ్ తీసుకోండి. అవును, మిమ్మల్ని ఏమని పిలవాలి? పోలీస్ అంకుల్ అన్నా, లేదంటే గౌతమ్ గారని పిలవాలా? లేదంటే సార్ అని పిలవాలా? నో, జరుగు. అవేవి కావు. మీరు నన్ను ఇక నుంచి బాబాయ్ అని పిలవాలి. ఓకే? ఏది
ఒకసారి పిలవండి. పిలవండి. బాయ్. పద్మా నేను నిన్ను మెచ్చుకుంటున్నానని కాదు గాని నువ్వు మాత్రం చాలా అప్డేట్ అయ్యావు. ఇంతకు ముందు పద్మ వేరు, ఇప్పుడు పద్మ వేరు. అలా అంటావేంటి? నేనే కదా, వేరే ఎలా అవుతాను? నేనంటుంది నీలో వచ్చిన మార్పు గురించి. ఓహో అదా. మరి ఈ ఇంటికి రాణి నవ్వాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. అది నిజమే, కానీ ఇది సరిపోదు. నీ మైండ్ ఇంకొంచెం ఫాస్ట్గా పనిచేయాలి. వీలున్న చోటల్లా ఆ ఝాన్సీని అవమానపరచాలి. వీలు కల్పించుకొని మరి తన మనసుకి గాయం చేయాలి. ఈ అమ్మాయి ఈ ఇంటి పని మనిషి. నవ్వు మృణాలిని, మనసారా ఇప్పుడే నవ్వు. ఇంకొన్నాళ్ల తర్వాత నవ్వాలనుకున్నా నవ్వలేవు, ఈ ఇంట్లోకి రావాలనుకున్నా రాలేవు. మృణాలిని, అలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటి? విషయమేంటో చెప్తే నేను సంతోషిస్తాను కదా. నిప్పులు కురిసే ఝాన్సీ కళ్ళల్లో నీళ్లు చూశాను కదా, అదే నా ఆనందానికి కారణం. పద్మ తనిప్పుడు అవమానంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలనుకుంటుంది. ఊరుకో, నువ్వు మరీను రివెంజ్ తీసుకునేంత సీను తనకి లేదిక్కడ. ఇదే ఈ నెగ్లిజెన్సీనే వద్దంటున్నాను. ఝాన్సీ గురించి మీ అందరికంటే నాకు చాలా బాగా తెలుసు. తనకున్న ఒకే ఒక వీక్నెస్, ఆ పిల్లలు. ఒక ఎమోషనల్ ఫుల్ ఝాన్సీ. మనం తన వీక్నెస్ ని ఆయుధంగా యూజ్ చేసుకోవాలి. అవకాశం ఉన్నా లేకపోయినా ఝాన్సీ కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా మనం ప్రవర్తించాలి. అలాగే మృణాలిని. ఇంకెప్పుడు తన మొహంలో సంతోషం కనిపించకూడదు. ప్రతి క్షణం ఈ ఇంట్లో నరకం అనుభవించాలి. ఇంట్లో నువ్వు, బయట నేను. మనం పెట్టే టార్చర్కి బతుకు మీద తనకి విరక్తి పుట్టాలి. నువ్వు చూస్తూ ఉండు, ఝాన్సీని ఎలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తానో. ఈ ఇంట్లో ఉండటం కంటే ఊపిరి ఆపేయడం బెటర్ అనుకునేలా చేస్తాను. సరేనా?